హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ చిత్రాన్నం. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బీరకాయ తీసుకొని ఇలా పైన పొట్టంతా తీసేయాలండి క్లీన్గా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా, ఎందుకంటే త్వరగా వేగిపోతుంది కాబట్టి మనకు. ఇదిగో ఇలా అయితే సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మొత్తం ఇలాగే అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే వేరుశనగ పప్పు యాడ్ చేశానండి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొన్ని శనగబ్యాళ్ళు, అలాగే కొన్ని ఉద్దిబడలు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా కాస్త వేగిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇందులోని రుచికి సరిపడా సాల్టు, పసుపు కూడా యాడ్ చేశానండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలండి. అప్పుడప్పుడు ఇలా కలపెడుతూ ఉండాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, మన బీరకాయ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్ కూడా మనకు అయితే ఉపయోగపడుతుందండి.